హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏజేవి స్పెషల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అంటే ఒక 8 ఆ టైంకి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. చూసారా 8 o'clock కూడా బయట ఎలా ఉందో, ఫాగీగా ఉంది. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి, మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామని రీసెంట్గా. సో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఒక 2 days అయ్యింది. ఇంకా గ్యాస్ అది సిలిండర్ కనెక్షన్ అది ఏమి ఇంకా రాలేదన్నమాట. అప్లై చేసుకున్నాము బట్ ఇంకా రాలేదు. సో బయట ఫుడ్ తింటున్నాము. కొంచెం బాబుకి మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట. అండ్ సర్దుకోవాలి కదా ఇల్లంతా. కొంతవరకు సర్దాను, ఇంకా చాలా ఉంది, అవన్నీ సర్దుకోవాలి. సో ఈరోజు వ్లాగ్లో కొన్ని మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ నుండి మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ పొంగల్ వైపు స్టార్ట్ అయ్యాయండి. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపించవచ్చు. గంగిరెద్దుని తీసుకొచ్చారు, సన్నయ్య వాళ్ళు వచ్చారనమాట. ఇవన్నీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. సో ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. వీడియో తీయడం కుదరలేదు, యాక్చువల్గా మర్చిపోయాను ఆ టైంకి. సో నేను ఫోటో ఏదైనా ఉంటే ఫోటో ఒకటి తీసాను, అది నేను సైడ్లో యాడ్ చేస్తాను. సో మీ అందరికీ ముందుగానే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. బాల్కనీలో వీడియో షూట్ చేస్తుంటే ఇంకొక అతను గంగిరెద్దుని తీసుకొని వచ్చారనమాట. సో అందుకని వెంటనే వీడియో తీసి క్లిప్పింగ్ యాడ్ చేశాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి, కెలాగ్స్ది. చాలామందికి తెలిసే ఉంటుంది, మల్టీగ్రెయిన్ అనమాట. ఓట్స్, వీట్, రైస్ అండ్ కార్న్ ఇవన్నీ కలిపి ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని రైజన్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ. సో వీటిని ఏంటంటే పాల్లో సోక్ చేసుకొని తినేయడమే. ఇలా ట్రావెల్ చేసే టైంలో కానీ లేదా ఇలా కొత్తగా ఎక్కడికైనా షిఫ్ట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్గా ఇది బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పి నేను తమిళనాడు నుండి వచ్చేటప్పుడే ఒక 1/2 ప్యాకెట్, అంటే యూజ్ చేసిన ప్యాకెటే ఉంటే మిగిలిన 1/2 మాతో పాటు తీసుకొచ్చేసాను. అండ్ లంచ్ ఏమో జొమాటోలో ఆర్డర్ చేసామండి. ఒక్క మీల్ ఆర్డర్ చేస్తే సరిపోయింది. సో ఇందులో చాలా వెరైటీస్ ఇచ్చారు. కర్రీస్ అండ్ బీట్రూట్ పచ్చడి ఇచ్చారు, కొంచెం పులిహోర, స్వీట్స్, చాలా రకాలు ఇచ్చారు. రైసే కొంచెం అంటే సరిగ్గా ఉడికినట్టు అనిపించలేదు, కానీ మిగతా అన్నీ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎక్కువ వెరైటీస్ ఇచ్చారనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడే లంచ్ చేసాము, డైనింగ్ అది ఇంకా అరేంజ్ చేయలేదు. సో ఒకసారి క్లీన్ చేసి పైన క్రాకరీ యూనిట్ ఉంది. సో క్రాకరీ యూనిట్ ఈరోజు పెడదామని చెప్పి ఆర్గనైజ్ చేద్దామని క్రాకరీ యూనిట్ కోసం అన్నీ తీస్తున్నాను. యాక్చువల్గా బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసినప్పుడు ఈ క్రాకరీ యూనిట్కి సంబంధించినవన్నీ అందులో అలా బాక్సెస్తో పెట్టేశాను అనమాట. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు అని. సో ఈరోజైతే క్రాకరీ యూనిట్ అరేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నీ ఓపెన్ చేసి అసలు ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. ఇన్ని రోజులు ఇవన్నీ బాక్సెస్తో అలా లోపలే ఉండేవండి. జస్ట్ ఒక 4-5 గ్లాసెస్ మాత్రమే వాడేదాన్ని. బట్ ఏంటంటే అలా లోపలే పెడుతూ ఉంటే కొత్త కొండం అవ్వదు కదా, ఇవి కొత్తగానే ఉంటాయి. సో ఇవి అలా యూజ్ చేస్తేనే మనం కొత్తవి తీసుకోవడం అవుతుంది. అందుకని చెప్పి మొత్తం ఉన్నవన్నీ అరేంజ్ చేసేసాను. సో దట్ మనం యూజ్ చేస్తూ ఉంటే అవి కొంచెం యూజ్ చేసిన తర్వాత వాటిని చేంజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో సో అన్నీ ఓపెన్ చేసేసాను. ఇవన్నమాట. ఇవే కాకుండా ఇంకొక సెట్ కూడా ఉందండి. అదేంటంటే 6 గ్లాసెస్ అండ్ 1 జార్ సెట్ అనమాట. అవి కూడా ఇప్పుడు ఇక్కడే పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. ఆ గ్లాసెస్ యాక్చువల్గా ఎక్కువ యూజ్ చేశాను, బట్ ఇప్పుడు అవి కిచెన్లో పెట్టడం అంత సేఫ్ కాదని అనిపించింది. ఎందుకంటే బాబు కూడా ఆ డ్రాస్ అవి ఓపెన్ చేస్తూ ఉంటాడు, సో పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకని చెప్పి అవి కూడా ఇక్కడ క్రాకరీ యూనిట్లోనే పెట్టేస్తాను. అవసరమైనప్పుడు ఇక్కడ నుండి తీసుకువెళ్ళొచ్చు కదా. సో క్రాకరీ యూనిట్ అంతా ఒకసారి క్లీన్ చేసేసి ఇక్కడ చూపించాను కదా, అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసేస్తాను. అరేంజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. యాక్చువల్గా ఆర్గనైజర్స్ ఏమీ కొనలేదండి, ఎందుకనంటే అంత ఎక్కువేం లేవు కదా. సో ఆర్గనైజర్స్ ఏం తీసుకోలేదు. ఈ ప్లేస్ సరిపోతుందని అనిపించింది. సో ఉన్నవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కొంటే వాటికి కావాలంటే ఆర్గనైజర్స్ తీసుకుంటాను.
సో ఫస్ట్ ఇలా ఆర్గనైజ్ చేసేసానండి. చేసిన తర్వాత ఎందుకో నాకు ఇంకా నచ్చలేదనమాట, కొంచెం డిఫరెంట్గా చెయ్యాలని అనిపించింది. అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఆలోచించి కొంచెం రీఅరేంజ్ చేశాను. ఇవి మొత్తం 7 గ్లాసెస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా 2 సెట్స్ ఉండేవి, ఆ సెట్లో మిగిలిన గ్లాసెస్ ఇవి. సో 4 గ్లాసెస్ కింద పెట్టి పైన 3 గ్లాసెస్ పెట్టాను. కొంచెం ఆలోచించాను ఒకవేళ పడిపోతాయో ఏంటో అని చెప్పి, బట్ లేదు పర్వాలేదు బాగానే ఉన్నాయి. అండ్ ఇవి వెనక్కి పెట్టి మిగిలిన గ్లాసెస్ ఫ్రంట్కి పెడదామని అనుకున్నాను, బట్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తాను కదా అందుకని చెప్పి ఇవే ఫ్రంట్లో ఉంచేసాను. సో ఫైనల్గా ఇలా అరేంజ్ చేశానండి క్రాకరీ యూనిట్ మొత్తం. నాకు కన్వీనియంట్గా ఉండేలా అరేంజ్ చేశాను. అండ్ పైన గ్లాస్ కదా, సో గ్లాస్ మీద ఏంటంటే కొంచెం ఈజీగా తీసి పెట్టేవన్నీ పెట్టానమాట. గ్లాస్ మీద ఎక్కువ వెయిట్ కూడా పెట్టలేదు, అందుకని జస్ట్ ఆ పింగాని ప్లేట్స్ అవి పెట్టేశాను. కిందన మాత్రం మొత్తం గ్లాసెస్ పెట్టాను. ఇలా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కన్వీనియంట్గా ఉండాలి అండ్ సేఫ్గా కూడా ఉండాలి. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఆర్గనైజ్ చేశాను. సో ఎలా ఆర్గనైజ్ చేశానో, బాగా ఆర్గనైజ్ చేశానో, మీకు నచ్చిందా లేదా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే అవి కూడా షేర్ చేయండి, సో దట్ నేను ట్రై చేస్తాను అవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉందండి, తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.